మా సహచార మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి, సిఎస్ గారికి, అధికారులకు, అదే రకంగా పద్మశ్రీ గ్రహీత తెలంగాణ రాష్ట్రంలో వివిధ కళల్లో సాధించిన 6 పెద్దలున్నారు. వారందరికీ, వేదిక మీద ఉన్న అధికారులు, వేదిక మీద ఉన్న ప్రేక్షకులందరికీ మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారం. మొన్న కేంద్ర ప్రభుత్వం ఏదైతే పద్మవిభూషణ్ పెద్దలిద్దరికీ మన ప్రాంతం నుంచి తెలుగు వారికి వెంకయ్యనాయుడు గారికి, మెగాస్టార్ చిరంజీవి గారికి ఇచ్చారో, వ్యక్తిగతంగా నా తరపున, రాష్ట్ర ప్రభుత్వ తరపున వారికి అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. వెంకయ్యనాయుడు గారి గురించి ఒక విషయం చెప్పాల్సిన అవసరం ఉంది. 16వ పార్లమెంటు సమావేశాల్లో వెంకయ్యనాయుడు గారు ఆనాడు కేంద్ర మంత్రివర్యులుగా ఉన్నారు. నేను సభ్యుడిగా, ఎంపీగా ఉన్నాను. ఈ పార్లమెంటు సమావేశాలు జరిగేటప్పుడు జనం, అంటే సభ్యులమైన మేము అనేక కారణాల చేత ఆ సమావేశాల్లో, ఆ హాల్లో ఎవరికి తోచింది వారు మాట్లాడుతుంటాం. కానీ వెంకయ్యనాయుడు గారు మైక్ తీసుకున్నారు అంటే వారికి ఉన్న భాష మీద పొట్టు, అది ఏ భాష అన్నా కానివ్వండి, తెలుగు కానివ్వండి, హిందీ కానివ్వండి, ఇంగ్లీష్ కానివ్వండి, ఏ భాషలోనైనా ఆ సభని ప్రశాంతతలోకి తీసుకురావాలి అంటే వెంకయ్యనాయుడు గారు మైక్ తీసుకుంటేనే ప్రశాంతతగా వచ్చేది. అంత పెద్ద రాజకీయంగా కురువృద్ధులు, అనేక ఒడిదొడుగులు చూసి ఏ వ్యక్తి అయినా ఉన్నతమైన స్థానాల్లో అధిరోహించాలని కోరుకుంటారో దాంట్లో వెంకయ్యనాయుడు గారు ఆ స్థానానికి పోయి వారు రిటైర్మెంట్ అయినట్టు అనుకుంటున్నాను. మనస్ఫూర్తిగా భగవంతుడు వారికి నిండా నూరేళ్లు ఉండే విధంగా భగవంతుడు దీవించాలని కోరుకుంటూ, అదే రకంగా చిరంజీవి గారు, నేను చిరంజీవి గారి ఫ్యాన్ని. నా చిన్నతనంలో వారిది ఏ సినిమా వచ్చానో కూడా తప్పకుండా చూసేవాడిని. చాలా అద్భుతంగా వారు సినిమా రంగంలోనే కాకుండా రాజకీయ రంగ ప్రవేశం చేసి కూడా వారు కూడా ఒక మైల్ స్టోన్ టచ్ చేశారు. అదే రకంగా సంఘానికి కావాల్సిన మంచి, అంటే బ్లడ్ బ్యాంక్ లాంటి అనేక మంచి కార్యక్రమాలు చేపట్టి ప్రజలకి కూడా వారు ఎంతో ఉపయోగపడ్డారు. మనస్ఫూర్తిగా వారిని కూడా భగవంతుడు చల్లగా నిండా నూరేళ్లు ఉండే విధంగా దీవించాలని, పద్మశ్రీ గ్రహీతలు ఎవరైతే ఉన్నారో కళాకారులు, కవులు, వారిని కూడా ఆ భగవంతుడు మనస్ఫూర్తిగా చల్లగా నిండా నూరేళ్లు ఉండే విధంగా చూడాలని నా పక్షాన, ఈ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు మాట్లాడేటప్పుడు ఒక అట్రాక్టివ్ ప్రకటన ఉంది. అదేమిటో అందరం ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి గారి సందేశంలో అంతర్భాగంగా ఉంటుంది ఆ ప్రకటన అని తెలియజేస్తూ ఐ రిక్వెస్ట్ శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, ఆనరబుల్ మినిస్టర్ ఫర్ రోడ్స్, బిల్డింగ్స్ అండ్ సినిమాటోగ్రఫీ, ఫర్ హిస్ మెసేజ్. పద్మ అవార్డ్ ఫంక్షన్స్ సభాధ్యక్షత వహించిన మిత్రుడు జుబ్బల కృష్ణారావు గారు, మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు, ఇంత మంచి కార్యక్రమాన్ని